ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరం పట్టణంలో అక్రమ రవాణా చేస్తున్న గంజాయి పట్టివేత, నిందితుల అరెస్ట్, మాదక ద్రవ్యాలను రవాణా చేస్తే కఠిన శిక్షలు తప్పవన్న ఎస్పీ. విజయనగరం కలెక్టరేట్ వద్ద డిఎస్సి 2003 ఫారం ఉద్యోగుల ఆందోళన, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్. కూటమి నేతల తీరుపై మండిపడిన పాముల పుష్పశ్రీవాణి, అన్యాయంపై ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరిక. విజయనగరం ట్యాంక్ బండ్ రోడ్లో 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 9 మంది వ్యక్తులు ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తుండగా 1వ పట్టణ పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. నిందితుల పథకం ప్రకారం గంజాయిని కాకినాడకు చేర్చి అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించేందుకు ప్రణాళిక వేశారన్నారు. పోలీసుల కంటపడకుండా హెచ్చరించేందుకు ఒక వ్యక్తి ముందు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడన్నారు. కాగా 7గురిని అదుపులోకి తీసుకున్నామని, సరుకుతో పాటు ఆటో, బైక్, 5 చరవాణ్లు, 8,000 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో 2 పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ చౌదరి, ఎస్ఐలు సురేంద్రనాయుడు, డి రామ్, గణేష్ను అభినందించారు. ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, దాంతోపాటు 7 మెంబర్స్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి పట్టుబడ్డారు. సో వాళ్ళ దగ్గర 46 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి సందక శ్రీను, అతను దుమ్రిగూడ మండలం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను A1 ఈ కేసులో. అతను మోటివేషన్తో వీళ్ళు పెద్దబాయిల నుంచి ఈ 46 kg గాంజా ఒక ఆటోలో పెట్టుకొని విజయనగరంకి తీసుకువచ్చి 2 కాకినాడ సంబంధించిన మనుషులకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ కాకినాడ మనుషులు కూడా మనకి వాళ్ళ దగ్గరే ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ కాకినాడ వాళ్ళకి ఇస్తున్నారో మనకి పట్టుకోవడం జరిగింది. ఈ సందక శ్రీను అనే అతను ఈ గాంజా హైదరాబాద్ ద్వారా ఢిల్లీకి పంపడానికి ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ విజయనగరంకి తీసుకొచ్చి విజయనగరంలో బస్సులో లోడ్ చేయించి అది హైదరాబాద్ వరకు తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్లాన్. దీంట్లో రాంబాబు అనే అతను పెద్దబాయిలో ఉన్నాడు. అతని దగ్గర నుంచి గాంజా తీసుకొని ఫర్దర్ ఈ కాకినాడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో 46 kgs గాంజా, ఒక ఆటో, ఒక పల్సర్ మోటార్ సైకిల్, ఈ మోటార్ సైకిల్ మీద ఒకడు పైలట్గా వచ్చాడు, 5 మొబైల్ ఫోన్స్, 8,000 క్యాష్ మనం సీజ్ చేయడం జరిగింది. కేసులో మంచి పని చేసిన డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో 1 టౌన్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎస్ఐ సురేంద్రనాయుడు, ఎస్ఐ రామ్ గణేష్, హెడ్ కానిస్టేబుల్ రమణారావు, పీసీ శ్రీనివాస్, పీసీ సన్యాసి నాయుడు అండ్ డబ్ల్యూపీసీ మీరాబి, వాళ్ళందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి గాంజా వ్యాపారం చేస్తున్నారు, అది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ ఆస్తులు కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు మోసాల వల్ల ప్రజలకు కలిగిన నష్టం గురించి ప్రజలకు వివరించాలని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని వైసీపీ ఆధ్వర్యంలో మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంట్ రిలీజ్ చేసి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్ల గురించి, గత ప్రభుత్వం నాటి పథకాలు ఎలా నిర్వీర్యం చేస్తున్నారో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేస్తున్న మోసాలను తెలియజేయడమే కాకుండా సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలకు తెలపాలన్నారు. ఈ నెల 21 నుంచి గ్రామాలలో, వార్డులలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ తనూజారాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచల్ల పరీక్షిత్ రాజు,
రాష్ట్ర వైసీపీ కార్యదర్శి మామిడి శ్రీకాంత్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం మోసం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి ముఖ్యంగా 2 సంవత్సరాల రైతు భరోసా కోసం వెయిట్ చేసిన రైతాంగం కష్టాన్ని గుర్తు తెచ్చుకోమని చంద్రబాబును అడగడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రజల అవసరాలు గుర్తించేవారు, కష్టకాలంలో భాగస్వాములు అవ్వాలి తప్ప ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ప్రజలని వంచినా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలోనే ఉంది. గతంలో 2014-19లోనైతే 80,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని రైతు రుణమాఫీ చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయలేదు. మళ్ళా నిరుద్యోగ వృద్ధి ఇస్తామని మళ్ళా చేయలేదు. మళ్ళా తగుదనమ్మంటూ ప్రజలను మోసం చేయడమే నా నైజం, ప్రజల్ని మభ్యపెట్టడమే నా గుణం, ప్రజలను మోసం వెన్నుపోటు పోవడమే నా నైజం అని చెప్పేటట్టుగా చంద్రబాబు నాయుడు మళ్ళా 2024లో అదే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి సూపర్ 6 పేరిట మన దగ్గరికి వస్తే మళ్ళా చంద్రబాబు నాయుడు మారాడేమో, మన సంక్షేమాన్ని అందిస్తాడేమో అని మనం అనుకుని మళ్ళా ప్రజలు ఓటేశారు. ఓటేస్తే మళ్ళా చంద్రబాబు నాయుడు మారగా కుక్కబుద్ధి మన ఆలోచన విధానం మార్చుకోదు కదా, ఆయన మోసకర్తనం మళ్ళీ పోదు కదా. అందుకే ఈ రాష్ట్ర ప్రజలకి గత 13 నెలలుగా మోసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ నువ్వు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పావు, సంక్షేమాన్ని పేదవాడికి అందిస్తామన్నావు, రైతు సంక్షేమం కోసం నువ్వు కట్టుబడి ఉన్నావు అని చెప్పావు. 18 సంవత్సరాల చెల్లెమ్మకి నెలకి 1,500 రూపాయలు ఇచ్చి అన్నదమ్ముడిగా ఉంటామని మోసం చేసిన చంద్రబాబు నాయుడు నువ్వు మళ్ళా వాళ్ళకి సంక్షేమం అందించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి పోరాడి ఆ చెల్లెమకి సంక్షేమాన్ని ఆడబడినది ఇచ్చే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటున్నారంటే అది తీగా ఉందంటున్నారు. ఏమంటున్నారంటే మేము అన్నీ ఇచ్చిస్తాం, సంక్షేమాన్ని చేస్తాం, లేకపోతే మీకు అన్నీ జరిగిపోయాయి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు సాక్షాత్ అంటున్నాడు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం చూసాం కదా, తల్లికి వందనం అనేది మనం లోకేష్ తయారు చేస్తున్నా అంటున్నాడు. ఎవరు తయారు చేశారు అంటారు? తల్లికి వందనం లోకేష్ మనసులోంచి వచ్చింది అంటున్నాడు. అంటే ఒకసారి ఎంత దగులు బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి. మాకు ఇస్తామన్న ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తావు, మాకు ఇస్తామన్న సంక్షేమాన్ని ఎప్పుడు అందిస్తావు, తల్లికి వందనం ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడిగేటట్టుగా చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో 57ను 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు వర్తింపజేసి వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిఎస్సి 2003 ఫారం కో కన్వీనర్ కె సింహాచలం అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద డిఎస్సి ఫోరం సభ్యులు ఆందోళన నిర్వహించగా వారికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకురాలు కోరెడ్ల విజయ్ గౌరి మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2003 డిసెంబర్ 31కి ముందు అప్పట్లో డిఎస్పీ ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వం అలసత్వం వల్ల ఉద్యోగ నియామకాలు 2004లో జరిగాయన్నారు. అలా నియమించిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో వెంటనే దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమలు కాని మెమోను కూటమి ప్రభుత్వం కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని దాదాపు 11,000 మంది ఉద్యోగులు అర్హులుగా ఉన్నారని తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే రాయబడిన పరీక్షలకు 2004లో రాసాం. 2004 రిజల్ట్ వచ్చింది జూన్లో. అప్పుడే మాకు పోస్టింగ్ ఇచ్చి ఉంటే మేమందరం కూడా ఓపీఎస్లోనే ఉండేవారం. ఆ తర్వాత గెలిచిన ప్రభుత్వం 18 నెలలు ఆలస్యం చేయడం వల్ల మేమందరం కూడా తెలియకుండా 653వ జీవో ద్వారా మరి సిపిఎస్లోకి వెళ్ళాం. కాబట్టి అప్పుడు మాకు చెప్పారు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మీకు అన్యాయం జరిగింది, మీకు ఓపీఎస్ ఇస్తామని చెప్పారు. కానీ 20 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం కానీ దీనికి పరిష్కారం దొరకలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 అని చెప్పి 2020 ఫిబ్రవరి 17వ తేదీ నాడు ఒక మెమో ఇచ్చింది. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ మీరు వేసిన డిఎస్సి ఆల్రెడీ మోడీ గారు 57 జీవో నెంబర్ మాకు ఇచ్చారు. దాని ప్రాప్తికి మేమందరం కూడా ఓపీఎస్కి అర్హులమే. కాబట్టి మీరు మమ్మల్ని పరిశీలించి ఏ రకంగా అయితే ఐఏఎస్ ముగ్గురికి ఓపీఎస్ ఇచ్చారో ఇదే జీవో నెంబర్కి మా టీచర్స్ దాదాపు 7,900 మంది, అలాగే గ్రూప్ 2 దాదాపు 2,000 మంది,
అలాగే కానిస్టేబుల్స్ దాదాపు 2,000 మంది, అన్నీ కలుపుకొని 11,000 మంది సుమారుగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే మాకు 57 మెమో ఇచ్చింది కాబట్టి దాన్ని మీరు త్వరగా పరిశీలించి మీ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేసి మీరు మా జీవితాల్లో వెలుగులు నింపి మీ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని మనసారా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మంది ఉపాధ్యాయులు, 4,000 మంది ఉద్యోగులు ఈ 2003 తర్వాత 2003లో ఎంపికైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా నష్టపోతున్నారనేటటువంటి ఉద్దేశంతో ఈ ఫారంను పెట్టి మరి ఓపీఎస్లోకి మమ్మల్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటం అనేటటువంటిది చేస్తున్నారు. కానీ 2003లో మాకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి మీరు ఓపీఎస్ని అమలు చేయకుండా మమ్మల్ని సిపిఎస్లో ఉంచడం సరైనటువంటిది కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో మరి కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా ఒక మంచి తీర్పు కూడా ఇచ్చింది. ఆ తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలకి డైరెక్షన్ ఇచ్చింది. ఆ మేరకు దేశంలో ఉండే 16 రాష్ట్రాల్లో అమలుకు పూనుకుంది. ఆ మెమో 57 ఆధారంగా అమలుకు పూనుకోవడం అనేటటువంటి జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 2003లో అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ని అమలు చేశారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా సరే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయటం లేదు, 57 మెమోని అమలు చేయటం లేదు, 57 మెమోకి అనుబంధంగా ఇచ్చినటువంటి జీవోను కూడా అమలు చేయటం లేదు. కానీ ఉద్యోగులకి, చిరుద్యోగులకి, ఉపాధ్యాయులకి ఈ స్కీములు అమలు చేయకుండా ఈ రకంగా మరి వ్యవహరించడం అనేటువంటి సరైనటువంటిది కాదు. అందుకనే ఈరోజు 2003 డిఎస్సి ఫారం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పోరాటంలో సింగిల్ డిమాండ్గా, ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉండేటటువంటి వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి ఓపీఎస్ని మాకు ఇవ్వండి అని చెప్పి అడిగేదానికోసం పూనుకున్నారు. ఈ ఓపీఎస్ని సాధించేదానికోసం మా పోరాటం ముందడుగుకి వెళ్తుంది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజయనగరం ధర్నా శిబిరం పక్షాన తెలియజేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మద్యం అక్రమ రవాణా కేసులలో పట్టుబడి సీజ్ చేసిన మద్యం సీసాలను విజయనగరం జిల్లా రాజాం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ దొర మాట్లాడుతూ 5 కేసుల్లో పట్టుబడిన 5,500 మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా మద్యం బాటిళ్లు విక్రయించినా, బెల్ట్ షాపులు నిర్వహించినా, సారా తయారు చేసినా, అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజాం పోలీస్ స్టేషన్లో గతంలో 6 నెలల క్రితం పట్టుబడిన 5 కేసుల్లో 202 మద్యం సీసాలని ఈరోజు మన డిప్యూటీ కమిషనర్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాజాం సిఐ గారు సమక్షంలో ఈరోజు ధ్వంసం చేయడం అయింది. గతంలో ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన వల్ల ఇక్కడ ధ్వంసం చేయడం అయింది. కూటమి ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను మోసం చేసిందని మాజీ డిప్యూటీ స్పీకర్ వైసీపీ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని పూల్బాగ్ కాలనీ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సూపర్ 6 పథకాలంటూ చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ పథకాల అమలు కోసం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఎక్కడా అని ప్రశ్నించారు. తల్లికి వందనంలో అనేక షరతులు పెట్టి అర్హులైన వారికి కూడా పథకం అమలు చేయకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2024 ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల దగ్గరికి వచ్చి మమ్మల్ని గెలిపించండి, మేము పలానా పనులు చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ మళ్ళా ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి
మమ్మల్ని గెలిపించండి, మీకు సూపర్ 6 ఇస్తాం, బాబు షూరిటీ ఇస్తున్నారు, మీ భవిష్యత్ అంతా గ్యారంటీ అని చెప్పడం జరిగింది. చెప్పారు కదమ్మా. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 సంవత్సరాలు ఇస్తామని, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని, ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరు ఉంటారు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని, తెలంగాణ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం చేయిస్తామని, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే 20 లక్షల రూపాయలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. ఒకవేళ ఈ ఉద్యోగాలు ఇచ్చినంత వరకు మీ ఇంట్లో పిల్లలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారమ్మా. అయితే సంవత్సర కాలం మేము కూడా వేచి చూసాం. మరి వెంటనే ఎక్కడికి ఇవ్వగలుగుతారు? ఒక 6 నెలల సంవత్సరం టైం తీసుకొని ఇస్తారేమో చంద్రబాబు నాయుడు గారు. సంవత్సరం అయిపోయింది, ఉరుకు లేదు, పలుకు లేదు. మరి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి అమ్మఒడి మరి ఆ రోజు కలెక్టరేట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేయడం, మన అమ్మఒడి అంటాం, ఆయన తల్లికి వందనం అంటాడు. సరే ఎట్టగాలకు మెల్లిగా ఇచ్చిన వాళ్ళకి సగం మందికి ఇచ్చాము మానే అన్నట్టుగా ఒక కార్యక్రమం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. కాసేపు విరామం. సా స స స సరి గరి గ మ పని సా నిరి స నిరి స ని ద మ గ రి స రి గ మ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. 26 సంవత్సరాలుగా నడుస్తున్న పాత మహారాజా ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజార్ను తక్షణమే ఖాళీ చేయమని చెప్పడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ భవనంలో రైతు బజార్ను కొనసాగించాలని కోరుతూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజార్ను రైతులను అక్కడి నుంచి తరలించేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న చర్యలను సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రైతు బజార్ను ఉన్నపళంగా ఎత్తివేస్తే 46 కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఖాళీ చేయమని చెప్పడం సమంజసం కాదని, ప్రభుత్వానికి అద్దెలు కడితే పూర్తి హక్కుదారులు అక్కడ వ్యాపారులని, వారి భూమిని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. రైతు బజార్ను అక్కడే ఉంచాలని, లేదంటే రైతు బజారు రక్షణ కోసం రైతులకు అండగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత మహారాజా ఆసుపత్రి వద్దన్న రైతు బజార్ని అర్ధాంతరంగా అధికారులు ఖాళీ చేయించండి అని చెప్పి 40 కుటుంబాలు రైతుల్ని, వారి మీద ఆధారపడిన వారిని అర్ధాంతరంగా వీధులు నెట్టేయడాన్ని సిపిఎం పార్టీ విజయనగరం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. 1999 నుండి అక్కడ ఈ రైతు బజార్ ఏర్పాటు చేసి అప్పుడున్న అధికారంలో ఉన్న అశోక్ గజపతి గారు కానీ ప్రభుత్వం కానీ ఆ స్థలాన్ని కేటాయించి రైతు బజార్కి అలాట్ చేయడం జరిగింది. ఆ రకంగా అప్పటి నుండి ఇప్పుడు 99 అంటే సుమారు 26 సంవత్సరాలు గడుస్తుంది. 26 సంవత్సరాల నుండి అక్కడ ఆ కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నారు. చుట్టుపక్కల రైతులు కూరగాయలు తెచ్చి ఇస్తారు, వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ రకమైన ఒక వ్యాపారం ఒక నడిబొడ్డున, జిల్లా కేంద్రం నడిబొడ్డున జరుగుతూ ఉంది. అందరికి అందుబాటులో ఉండే పరిస్థితి. ఈ కుటుంబాలన్నీ పెరుగుతుంటే ఈరోజు అర్ధాంతరంగా చేయడం అది ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తాను. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ
లేదా అశోక్ గజపతి గారు కానీ ఏమైనప్పటికీ వాళ్ళ బాధ్యతలు అంటే రాజుగారి సామ్రాజ్యంలో ప్రజలకు లోటు ఉండదంటారు, సమస్యలు ఉండవంటారు, ప్రజల తరఫున ఉంటామంటారు, దాతృత్వం ఉన్నదంటారు. మరి 26 సంవత్సరాలు ఊరుకొని ఈ రోజు పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం అశోక్ గజపతిరాజు గారే కలెక్టర్ మీద ఒత్తిడి చేసి నా స్థలం నాకు అప్పచెప్తారా లేదా ఏమిటని సీరియస్ అయినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఇటువంటి దాతృత్వం కలిగి అనేక స్థలాలు రకరకాల ఆస్తులు ఇవన్నీ ప్రజల పరం చేసి విద్యకి భవనాలు కేటాయించి ఇవన్నీ చేస్తున్న చరిత్ర అందరం చెప్పుకుంటున్నాం. కానీ ఈ రకంగా ఈరోజు ఈ పరిణామాన్ని చాలా దారుణం, విచారకరం. ఎందుకంటే ఇది 1968లోనే ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వానికి వాళ్ళు నెలకి 3,800 రూపాయలు అద్దెలు కట్టి ఆ రకంగా ఏం ఊరకనే కూర్చోలేదు అక్కడ. కానీ ఊరకనే కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత ఈ రైతు బజార్లు ఏర్పాటు చేసి రైతులకి అటు కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ అమ్ముకునే వాళ్ళకి కానీ అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ మేరకు చేశారు. చేసి ఈరోజు ఇప్పుడు తీయడం అని అంటే మాకు అర్థమవుతుంది ఒకటే, ఈ రోజు భూములకి చాలా విలువ వచ్చింది, విలువ పెరిగింది. అందుకని ఇప్పటివరకు పరిపాలిస్తున్న పాలకులు ఈ జిల్లాను కానీ ఈ హెడ్ క్వార్టర్గా ఉన్న విజయనగరం కేంద్రంలో కానీ అనేక మంది మరి అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉండి రకరకాలుగా ఉండి అందరూ ఒకటై అధికారం ఉన్నా లేకపోయినా ఒకటై ఈ విజయనగరంలో ఉన్న అనేక భూములు ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ భూములు లూటీ చేశారు. చాలా వరకు మనకు కనబడుతుంది. మనం చూస్తుంటే ఆ రకంగా చూసినప్పుడు ఇప్పటికి ఈ స్థలం మిగిలింది కాబట్టి ఈ స్థలాలు కూడా కొట్టేయాలనే ఆలోచన దీంట్లో ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి మేము చెప్తాను. కాబట్టి ఆ ఎకరం 2 ఎకరాలు ఎంత భూమి ఆ భూమి వల్ల ఏదో వాళ్ళకి కోట్లు వచ్చేస్తేనే అనుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని భూములు ఇంత వ్యవహారం ఉన్నప్పుడు ఈ భూమి మీద అంత దృష్టి పెట్టి కేంద్రీకరించి అధికారాన్ని ఉపయోగించి చేయడం అనేది అది ఎంతవరకు కరెక్టు ఈరోజు ఆలోచించాలని చెప్పి అంటున్నాం. ఈరోజు మరి గౌరవనీయులు పెద్దలు, ఈ జిల్లాకి పెద్దలు, ఈ రాష్ట్రానికి కూడా ఉన్నత పదవుల్లో ఉండి కేంద్రంలో పదవులు ఉండి అశోక్ గజపతిరాజు గారు ఈ రకంగా చేయడం అనేది విజయనగరం ప్రజానీకానికి తీవ్రమైన బాధ కలిగించే అంశం. ఎందుకంటే ఆయన కనిసలలో మొత్తం అన్ని రాజకీయాలు నడుస్తాయి. అనేక సమస్యలు వచ్చినప్పుడు ఆయన కలుగు చేసుకుని పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. మనందరికీ తెలుసు అని ఏ విషయంలో కూడా ఎటువంటి రాజీ పడరని ఉండదని. కానీ ఈరోజుకి ఏమొచ్చిందో మనకు అర్థం కావట్లేదు. స్థానిక శాసనసభ్యురాలు ఇవాళ వచ్చిన దగ్గర నుండి ఈ పనుల మీద ఉన్నట్టు మాకు అర్థమవుతుంది. ఎక్కడ భూములు ఉన్నాయి, మాన్సాస్ భూములు మావి కాబట్టి ఈ రకంగా చెప్పడం, కలెక్టర్ మీద ఒత్తిడి చేయడం రకరకాల చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది అంతవరకు కరెక్ట్. కాబట్టి ఈరోజు ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వంకి అది హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత ప్రభుత్వమే వాళ్ళకి అలర్ట్ చేసిన తర్వాత ఎన్నాళ్ళు ఉన్న తర్వాత ఈరోజు ఏ రకంగా మీరు చేస్తారు? అందుకని ఇది చట్టవిరుద్ధము, పద్ధతి కాదు. ఎక్కడున్న చిన్న ఫ్యాక్టరీలు పనిచేసినా, ఎక్కడో ఊరు ఖాళీ చేయాలన్నా, ఒక వ్యవస్థ ఏదైనా చేయాలనుకుంటే పబ్లిక్ పర్పస్ కింద ఏదైనా చేయాలనుకుంటే నోటీస్ ఇస్తారు, చెప్తారు, వాళ్ళతో ఒప్పిస్తారు, ఆ రకంగా చేస్తారు. మరి 26 సంవత్సరాల తర్వాత ఉన్న తర్వాత మరి వాళ్ళకి హక్కు ఉంటుంది, ఖచ్చితంగా హక్కు ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళు 13 ఏళ్ళు ఒక ఇంట్లో ఉంటే ఇల్లు నాదంటండి వాళ్ళు కోర్టుకు వెళ్తుంటే. మరి ఆ స్థలంలో 26 సంవత్సరాల నుండి అక్కడ అమ్ముకుంటుంటే మీరు ఎలా ఖాళీ చేస్తారు? ఏ పర్పస్ కింద ఖాళీ చేస్తారు? మీదే అయితే ఎంతవరకు ఎందుకు కూరుకున్నారు? అద్దెలు ఎవరికి కట్టారు? ఇంతవరకు ప్రభుత్వానికి చెల్లించారు. అద్దెలు ఎవరికి? ప్రైవేట్ వాళ్ళకి కాదు కదా. ఈరోజు మాదని మీరు అలా చెప్తారు. మీకు చట్టాలన్నీ తెలుసు, తెలియదని మనం మీకు అన్నీ తెలుసు, లోక జ్ఞానం ఉన్నాళ్ళు మీరు. మరి అటువంటి జ్ఞానం ఉన్నోళ్ళని కేవలం ఒక 40 కుటుంబాలు, పేద కుటుంబాలని, రైతుల్ని ఈజులు పడేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ స్థలాలు వాళ్ళకే కేటాయించాలి, అక్కడే ఉంచాలి, పాత పద్ధతి కొనసాగించాలి. ఆ రకం కొనసాగించకపోతే ప్రజలను సమీకరించి ఆ బాధ్యత తరఫున, ఆ రైతుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని జనసేన కార్యాలయంలో కొమరాడ గ్రామస్తులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండ్రిగ మల్లేష్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మహిళలకు పెద్దపీట వేయడం, గిరిశిఖర గ్రామాలకు రహదారులు నిర్మించడం వంటివి ప్రజలను ఆకర్షించాయని, ఫలితంగా ఎక్కువ మంది జనసేనలో చేరుతున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీ తరఫున మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించబడతాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ పోస్టు పెట్టినందుకు ఒక దళిత మహిళపై అన్యాయంగా కేసు పెట్టడం దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే జగదీశ్వరి కూటమి నాయకులు ఒత్తిడితో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మణి అనే దళిత మహిళను అన్యాయంగా జియ్యమ్మ వలస పోలీసులు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యల్లో అసభ్యకర పదజాలం లేకపోయినా ఒక మహిళను పోలీస్ స్టేషన్కు పిలిపించి కేసు పెట్టడం దారుణమన్నారు. 3 రోజుల నుంచి టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలు అసత్య ఆరోపణలని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సద్విమర్శలు సహజమని, గతంలో తనపై కూడా ఎన్నో ఆరోపణలు చేశారని చెప్పారు. రాబోయే రోజుల్లో మరలా ఇలాంటివి పునరావృతమైతే ఖచ్చితంగా వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో కురుపా నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది, సంక్షేమం ఏం జరిగింది, అభివృద్ధి శూన్యం సంక్షేమం శూన్యం, ఇచ్చింది ఏమీ లేదు. కానీ ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి, ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఎవ్వరూ కూడా తీసుకురానటువంటి సంస్కృతి ఈ నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మహిళలని కూడా చూడకుండా, ఒక దళిత మహిళని కూడా చూడకుండా ఒక ఆడపిల్లని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎమ్మెల్యే మీద ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిందట, ప్రశ్నించిందట, ఆవిడకి కోపం వచ్చిందట. అందుకని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎలాగైనా సరే ఆవిడని అరెస్ట్ చేయాలి అని అంటే పోలీసులు కేసు పెట్టి మొన్న మంగళవారం ఉదయం నుంచి ఫోన్ చేసి పిలిచి 6 గంటలకి ఈ అమ్మాయి వెళ్తే నైట్ 10 గంటల వరకు ఆ అమ్మాయిని ఉంచి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి BNS 196, BNS 356, 353 అంటే గ్రూపు తగాదాలు పబ్లిక్లో భయభ్రాంతులు గురి చేస్తూ అన్న కేసులు ఆ అమ్మాయి మీద పెట్టి, నువ్వు ఉదయమే వచ్చి ఫోన్ సబ్మిట్ చేయాలని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి మనీ ఎత్తిలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఆ అమ్మాయిని మహిళను కూడా చూడకుండా ఆ అమ్మాయిని ముందు రోజు నైట్ 10 o'clock వరకు ఉంచి కేసు కట్టి రిపోర్ట్ తీసుకున్నా స్టేట్మెంట్ తీసుకుంటామని తీసుకొని నెక్స్ట్ డే నువ్వు ఉదయం 9:30కి రామ్మా నీ సెల్ సబ్మిట్ చేయాలని చెప్పి వచ్చిన తర్వాత సెల్ తీసుకున్నారు. 10 గంటల టైంలో సెల్ తీసుకున్నారు. 10 గంటల నుంచి ఈవినింగ్ 6:20 వరకు ఆ అమ్మాయిని స్టేషన్లోనే ఉంచారు. సిఐకి ఫోన్ చేస్తే ఇదిగోమ్మా ఇప్పుడే వదిలేస్తాము అని చెప్పేసి సిఐ చెప్తుంటే ఇదిగో వదిలేస్తాం అని చెప్పేసి 6:20 వరకు ఉంచి ఒక దళిత మహిళని, ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇంట్లో వాళ్ళ పాప అనారోగ్యంతో బాధపడుతుంది, ఫీవర్తో బాధపడుతుందని కంటతడి పెట్టుకున్నా కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యే ఒత్తిడితోటి ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి తీసుకురాబట్టి పోలీసులు ఆ అమ్మాయిని ఉదయం నుంచి సాయంత్రం వరకు వేధించడం జరిగింది. ఏ హక్కుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక అమ్మాయిని మీరు పోలీస్ స్టేషన్లో ఉంచుతారు? ఈరోజు గౌరవ కోర్టులు కూడా చెప్తున్నాయి, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది. ఒకవేళ తప్పుగా మాట్లాడితే, అసభ్యంగా మాట్లాడితే, కించపరుస్తూ మాట్లాడితే, బాడీ షేమింగ్ చేసి మాట్లాడితే, లేకపోతే ఇంకోటి మాట్లాడితే ఓకే, మేము కూడా అలాంటి వాటిని సమర్థించాం. ఖచ్చితంగా ఈరోజు మీరు ఏదైతే చేశారో దానికి 10 మాత్రం చూస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. డ్రగ్స్తో జీవితాలు చిత్తు చేసుకోవద్దని సినీ నటుడు సుమన్, ఎమ్మెల్యే బేబీ నాయన, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ బకుల్ జిందాల్ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని TBR ఫంక్షన్ హాల్లో శుక్రవారం పోలీసులు నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పారు. గంజాయి రవాణా చేసినా, వాడినా, సాగు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తులను సీజ్ చేస్తారు. గంజాయి నివారణకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి DSP భవ్యారెడ్డి, CI సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Most dangerous thing in the drug is మీకు తెలియకుండానే you may kill your parents, మీకు తెలియకుండానే you may kill your siblings. This is the danger in drugs అన్నమాట. మత్తు వస్తుంది, కాసేపు అలా ఉంటాయి, వేరే విషయం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అబ్బాయిలు ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి
పోలీసులు దొరికిపోయి న్యూస్ ఛానల్స్లో వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఒక చెడ్డ పేరు తీసుకొస్తారు. అది అవసరం? ఇంత ప్రేమ అభిమానంతో పెంచిన మీ తల్లిదండ్రులకి మీరు ఇచ్చే బహుమానం ఇదా? ఒక చెడ్డ పేరు ఇలా ఛానల్స్లో వాటిలో డ్రగ్ ఎడిక్ట్ అయ్యింది. సరే, ఇది పక్కన పెట్టండి. ఇంట్లో పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటుంది. ఆ పెళ్లి కావాల్సిన అమ్మాయి కూడా పెళ్లి జరగదు. ఏమంటారు? ఆ డ్రగ్ ఎడిక్ట్ ఉన్నాడు, వాడు చెల్లిలా వాడక్క అని చెప్పి ఆవిడ భవిష్యత్తు కూడా పాడైపోతుంది. సో ఇంక దేశం గురించి కూడా మనం ఆలోచించాలి. ఇండియా ఇస్ అ లవ్లీ కంట్రీ. ఆల్ కమ్యూనిటీస్, ఆల్ క్యాస్ట్, ఆల్ లాంగ్వేజెస్, అబండెన్స్. ఇట్స్ లైక్ బుకే ఆఫ్ ఫ్లవర్స్ లాగా. ఇట్స్ అ బుకే ఆఫ్ లాంగ్వేజెస్, బుకే ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ. వండర్ఫుల్ ఇండియా. దీన్ని చెడగొట్టాలని చెప్పి చాలా మంది విదేశాల వాళ్ళు ట్రై చేస్తారు. దే సెండింగ్ ఇన్ డ్రగ్స్. దే ట్రైంగ్ టు స్పాయిల్ ద యూత్. దే డోంట్ వాంట్ ద యూత్ టు వాళ్ళ జీవితంలో ఉండకూడదని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే డ్రగ్స్ ఇచ్చి దే ట్రైంగ్ టు కిల్ దెమ్. ఇది వన్ సైడ్. ఇంకో సైడ్లో డబ్బు, ప్రేమ అభిమానంతో కాదు ఇచ్చేది, కేవలం డబ్బు ఎంతైనా డబ్బు తీసేసుకొని మీ లైఫ్ ఎట్లా పోయినా పర్లేదు అనుకుంటున్న ఒక గ్యాంగ్. ఇది కాకుండా సో మెనీ ప్రాబ్లమ్స్. సో నేను ఎప్పుడు చెప్తాను, నేను కొందరు ఉన్నారు సమ్ ప్రొఫెషనల్ వేర్ ఐ హ్యావ్ వెరీ మచ్ ఐ రిగార్డెడ్. వాళ్ళంటే నాకు చాలా గౌరవం. నేనే వాళ్ళకి సెల్యూట్ చేస్తాను. అది ఎవరంటే ఫస్ట్ మన బార్డర్లో కూర్చొని ఆ చలిలో మనల్ని కాపాడుతున్న మిలిటరీ వాళ్ళు. వాళ్ళకే అవసరం వస్తుందండి. వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు అక్కడ బార్డర్లో ఆ చలిలో తుపాకీ పట్టుకొని ఎందుకంటే కూర్చోవాలి వాళ్ళు. దానికోసమైనా మనం కొంచెం అది మనసులో పెట్టుకొని పాపం వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసి వాళ్ళు మన ఫ్యామిలీస్ సంతోషంగా ఉండాలి, మనం ఎంజాయ్ చేయాలని చెప్పి పాపం అక్కడ సఫర్ అవుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వాళ్ళు ఏదో పోలీసు ఇక్కడ ఉన్నారని నేను చెప్పట్లేదు. వాళ్ళు చేసే పని ఎవరు చేయగలుగుతారండి? ట్రాఫిక్ పోలీస్ కూడా చేయగలుగుతారా చెప్పండి? ఎండలు నుంచోగలుగుతారా? పాప ఆ ట్రాఫిక్ పోలీస్ నుంచొని వాళ్ళ కాళ్ళలో వెహికల్స్ వేసి వస్తుంది, మేల్ అండ్ ఫీమేల్. ఇదే లా అండ్ ఆర్డర్ వచ్చినప్పటికీ దొంగతనం, థెఫ్ట్, మర్డర్, టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం, వై షుడ్ దే డూ ఇట్ అండి? లైఫ్ ఇస్ లైఫ్. వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏదైనా జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీలు ఎవరు చూసుకుంటారండి? పోయిన తర్వాత ఎవరు తెలుస్తుంది, ఏం జరుగుతుంది ఎవరు తెలుసండి? వెరీ మీగర్ శాలరీ దే వర్క్. పోలీస్ కానీ, మిలిటరీ కానీ, ఇవి ప్రొటెక్షన్, ఫైర్ సర్వీస్, వీళ్ళందరూ దే వర్క్ ఫర్ వెరీ వెరీ మీగర్ శాలరీ అండి. కాంపన్సేషన్ రావచ్చు, సంథింగ్ హ్యాపన్స్ టు దెమ్, దే హ్యావ్ ఎ నైస్ కాంపన్సేషన్, బట్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రొఫెషన్. అలాగే నెక్స్ట్ డాక్టర్స్ అండ్ నర్సెస్. కరోనా టైంలో బంధువులు కూడా దగ్గర రాకూడదని చెప్పినప్పుడు నర్సులు డాక్టర్ దగ్గరకు వచ్చేసి ఆ కిట్ వేసి చాలా మంది చనిపోయారు. ఎందుకండి? వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు 100 కోట్లు ఇచ్చారా? లేదు. కానీ మళ్ళీ అదే ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటున్నారు. దాని తర్వాత ఈ రోడ్లు కుప్పలన్నీ ఆ కరోనా టైంలో అంతా ఏరుకొని లారీలో పెట్టుకొని పాపం తీసుకెళ్ళారు. వాళ్ళు ఎవరండి? మన ఇంటి మన కుప్ప మన రూమ్ నుంచి తీసి బయట వేయడానికే మనకి అంత బద్ధకం ఉంది. వాళ్ళ కాలనీ కుప్ప అంతా వేసి లారీలో వేసి తీసుకెళ్తారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరం పట్టణంలో అక్రమ రవాణా చేస్తున్న గంజాయి పట్టివేత, నిందితుల అరెస్ట్, మాదక ద్రవ్యాలను రవాణా చేస్తే కఠిన శిక్షలు తప్పవన్న ఎస్పీ. విజయనగరం కలెక్టరేట్ వద్ద డిఎస్సి 2003 ఫారం ఉద్యోగుల ఆందోళన, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్. కూటమి నేతల తీరుపై మండిపడిన పాముల పుష్పశ్రీవాణి, అన్యాయంపై ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరిక. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.